హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి సబార్డినేట్ డ్రైవర్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. ఆల్రెడీ వీడియో అయితే చేశాను నోటిఫికేషన్ గురించి, ఎవరైనా మిస్ అయ్యింటో చూడండి. అండ్ అలాగే మనకి అప్లికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలన్న దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే అది కూడా చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు సబార్డినేట్కి డ్రైవర్ జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మనకి ఎన్వలప్స్ కవర్స్ మీద ఏమేమి అడ్రస్ రాయాలి అన్న దాని గురించి కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తుంది వచ్చేసి అప్లికేషన్ అన్నమాట. 3 పేజెస్ ఉంటుంది అప్లికేషన్ అనేది. మీరైతే జెరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ని. అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయితే తీసుకొని కాపీ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ప్లేస్ ప్రొవైడ్ టు అఫిక్స్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, అక్కడైతే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్ అయితే మనమైతే అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ దాని కింద వచ్చేసి చూడండి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర నేమ్ రాయాలి. ఫాదర్స్ నేమ్ దగ్గర అయితే వాళ్ళ ఫాదర్ యొక్క నేమ్ రాయాలి. ఒకవేళ మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ను కూడా అక్కడైతే మీరు రాయండి ఫ్రెండ్స్. ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన 10th SSCలో ఉన్నదాని అయితే ఫిల్ చేయండి. అండ్ AS/1/7/2020 ఉంది, అదైతే స్కిప్ చేసేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ మనకి టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు అడిగారు అనమాట. రెండు ఒకటే అయితే ఒకటే అడ్రస్ రెండు దగ్గర అయితే రాయవచ్చు. డోర్ నెంబర్ రాయండి, తర్వాత విలేజ్ రాయండి, మండల్ రాయండి, అండ్ డిస్టిక్ రాయండి, తర్వాత పిన్ కోడ్ అయితే రాయండి. పర్మనెంట్, టెంపరీ రెండు దగ్గర అలాగే రాయండి. అండ్ వేరే వేరే అడ్రస్లు అయితే వేరే వేరే అడ్రస్ రాయండి. అండ్ మండల్, విలేజ్, డిస్ట్రిక్ట్ మొత్తం ఒకటే అయితే ఓన్లీ డోర్ నెంబరు, డిస్ట్రిక్ట్ అయితే రాసేయండి, సరిపోతుంది. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగున్నారు ఫ్రెండ్స్. అక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్ అయితే రాయండి, మీరు వచ్చేసి ప్రొవైడ్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం. వాళ్ళు వచ్చేసి మనల్ని కాంటాక్ట్ చేయడానికి ఫర్దర్కి అయితే మనకైతే యూజ్ అవుతుంది. సో మొబైల్ నెంబర్ కూడా అడుగున్నారు, మొబైల్ నెంబర్ ఉంటే రాయండి, మొబైల్ నెంబర్ పక్కాగా రాయండి. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగున్నారు, ఇంకో మొబైల్ నెంబర్ కూడా అక్కడైతే ఎంటర్ చేయండి. ఇంకా ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అయితే అక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 7th పాయింట్ కానీ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అక్కడైతే టిక్ కొట్టండి. ఇప్పుడు ఓసీ అయితే ఓసీ దగ్గర, ఏఎస్ఎం అయితే ఏఎస్ఎం దగ్గర, SC ST వాళ్ళ ఎక్కడ, ఇంకా బీసీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ దగ్గర. ఇప్పుడు బీసీఈ కాబట్టి నేను ఈ దగ్గర అయితే నేనైతే టిక్ కొడతాను అనమాట. సో అలాగా అనమాట. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే వాళ్ళు ఎటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చినారు. అక్కడైతే పర్సంటేజ్ని అయితే నేచర్ ఉంది, నేచర్ పక్కన పర్సంటేజ్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రమే. ఇంక మిగతా వాళ్ళకైతే అది ఏం మ్యాండేటరీ కాదు, ఉండదు కాబట్టి మనకు సర్టిఫికేట్ అది మనమైతే రాయాల్సిన అవసరం లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మాత్రమే రాయాలన్నమాట. తర్వాత ఇప్పుడు వస్తుంది ఇది సెకండ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ సెకండ్ పేజ్లో మీరు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే ఇక్కడైతే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ పాస్డ్, మీరు 10th పాస్ అయితే 10th రాయండి. ఎవరైనా పబ్లిక్ ఉంటే 7thలో వాళ్ళు వచ్చేసి 7th అని రాయండి అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్డ్ దగ్గర అయితే SSC రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డు, యూనివర్సిటీ, మ్యాక్సిమం AP ఉంటుంది అనమాట. సెకండరీ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అయితే రాయండి. తర్వాత మంత్ ఆఫ్ ఇయర్ పాసింగ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మార్చ్ అని అయితే ప్రొవైడ్ చేయండి. అంటే మీరు ఏ మంత్లో అయితే పాస్ అయి ఉంటారో అదైతే ప్రొవైడ్ చేయండి. తర్వాత డివిజన్ ఆఫ్ పాస్ దగ్గర మనకు వచ్చేసి తెలుగు, ఇంకా మనమైతే ఎంత పర్సెంట్ అయితే స్కోర్ చేస్తున్నామో అది వచ్చేసి లాస్ట్ బాక్స్లో అయితే మీరైతే ప్రొవైడ్ చేయండి. అండ్ దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవైతే రాయండి ఫ్రెండ్స్. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవరైనా ఇస్తుంటే వాళ్ళు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఇష్యూ అయిన డేటు, ఎక్స్పైర్ డేటు, తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ రాయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా రిలవెంట్గా మనమైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు వచ్చేసి ఫర్దర్గా ఇంకేమైతే సెకండ్ పేజ్లో అయితే మీరైతే ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మనమైతే వర్కింగ్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మనం చేస్తుంటే అక్కడ వచ్చేసి మనం ఎక్కడ చేస్తున్నాం అన్న దాని గురించి అయితే మనమైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడైతే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మిగతావన్నీ అయితే మీరేం ఇంకా ఫిలప్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ వచ్చిన తర్వాత డిక్లరేషన్ కింద కానీ మీరు కానీ చూసినట్లయితే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే అడుగుతారు. అక్కడ వచ్చేసి మీ సిగ్నేచర్ అయితే ప్రొవైడ్ చేయండి, మీ సిగ్నేచర్ అయితే అక్కడ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేసి ఇంకా లాస్ట్ పేజ్ అనమాట. ఈ థర్డ్ పేజ్లో మనం వచ్చేసి ఏమేమి సర్టిఫికేట్స్ ఇస్తున్నాం, తర్వాత ఏమేమి మనం వచ్చేసి పెట్టాము ఎన్వలప్లో అన్న దాని గురించి అన్ని టిక్ అయితే చేయాలన్నమాట. అందరూ వచ్చేసి ఫస్ట్ దానికి టిక్ చేయాలి, ఎందుకంటే మనకి 7th అయినా 10th అయినా మనం వచ్చేసి ప్రొవిజనల్గా సర్టిఫికేట్స్ అయితే పెట్టామన్నమాట. మనం అది వచ్చేసి మనకి మెరిట్ అంటే SSC మార్క్స్ లిస్ట్ అయినా తర్వాత TC అయినా ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాం, దాన్ని ఎస్ కొట్టాలి. సెకండ్ వన్ వచ్చేసి మనకి
నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ అది కూడా ఎస్ కొట్టాలన్నమాట. తర్వాత కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎస్ కొట్టాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ సర్టిఫికేట్ పెట్టుంటే దాన్ని ఎస్ కొట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అది ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం ఎస్ కొట్టండి సర్టిఫికేట్స్ పెట్టిన తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే పెట్టుంటారో 6th పాయింట్లో దాన్ని అయితే టిక్ చేయండి. కాపీ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత 7th వదిలేయండి, ఇంకా 8th వదిలేయండి. 9th కానీ మనం వచ్చేసి టిక్ చేయాలన్నమాట. అండ్ 10th వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మనం పాస్పోర్ట్ 4 సైజులు కూడా ఫోటోలు కూడా తీసుకున్నాను. సో దాన్ని కూడా టిక్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మనం వచ్చేసి స్టాంప్డ్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా ప్రొవైడ్ చేస్తాము, అది కూడా టిక్ చేయాలన్నమాట. ఫైనల్గా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మనం వచ్చేసి టిక్ చేయాలన్నమాట. ఇవన్నీ అయితే మీరు టిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర అయితే మీరు సిగ్నేచర్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను అన్నమాట ఒక వీడియోలో అయితే మనకి ఏమేం కావాలి సర్టిఫికేట్స్ అన్న దాని గురించి. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి మీరు. ఆ సర్టిఫికేట్స్ పెట్టుకున్న తర్వాత వీటన్నిటికైతే ఎస్ మార్క్ కొట్టిన తర్వాత లాస్ట్లో మీ సిగ్నేచర్ అయితే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవరు, డిమాండ్ డ్రాఫ్ట్, తర్వాత వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ ఎలా మనం అయితే ఆర్డర్లో పెట్టాలి, ఎలా అయితే రాయాలి అన్న దాని గురించి కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న ఎన్వలప్ కానీ తీసుకున్నట్లయితే అది సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ లాగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. దాని మీద అయితే మీ అడ్రస్ అయితే రాయాలి, 2 అడ్రస్ రాయాలి. నేము, సన్ ఆఫ్, డోర్ నంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత 3 స్టాంపులు అయితే 10 రూపీస్వి మీరు అక్కడైతే పెట్టాల్సి అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను అటాచ్ చేయలేదు, అది మ్యాండేటరీ. కంపల్సరీగా 3 10 రూపాయల స్టాంపులు అయితే మీరు రెవెన్యూ స్టాంపులు అయితే అక్కడైతే కన్ఫామ్గా అతికించాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఈ ఎన్వలప్ వచ్చేసి మనం వచ్చేసి పోస్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది సబార్డినేట్ అడ్రస్ అని నేను వచ్చేసి డ్రైవర్ ఉంటే డ్రైవర్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సేమ్ అలాగే నేము, సన్ ఆఫ్, డోర్ నంబరు, ఇంకా మన విలేజు, మండలు, తర్వాత డిస్టిక్, పిన్ కోడ్, ఆంధ్రప్రదేశ్, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా దాని పక్కనే వచ్చేసి 2 అడ్రస్ అయితే రాయాలి. ఇది 2 అడ్రస్ అనేది కరెక్ట్గా చూడండి, ఫ్రమ్ అడ్రస్ అనేది మారుతుంటుంది, 2 అడ్రస్ అయితే ఎవరికి మారదన్నమాట. సో 2 అడ్రస్ వచ్చేసి టు ద రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు డిస్టిక్ 522237. ఇది 2 అడ్రస్ అన్నమాట. ఇదైతే ఎవరికి మారదు ఫ్రెండ్స్. సో ఇదందరూ అయితే మ్యాండేటరీగా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ 2 ఎన్వలప్లు అయితే మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిలప్ చేసిన తర్వాత మీకు వచ్చేసి అప్లికేషన్ 3 పేజెస్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ 3 పేజెస్ని తీసుకుని దాని తర్వాత వచ్చేసి మనం ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ పెట్టాలి. దాని తర్వాత స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, ఆధార్ పెట్టాలి. దాని తర్వాత వచ్చేసి మనకి నేటివిటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవైతే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటు మనం వచ్చేసి ఇక్కడ గెజిటెడ్ సైన్స్ అయితే అన్నిటి మీద అయితే మ్యాండేటరీగా చేయించాలి. నేనైతే గెజిటెడ్ సైన్స్ అయితే చేపించలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్టాంప్ వేసి గెజిటెడ్ సైన్ అయితే మీరైతే చేపించాలి. గెజిటెడ్ అంటే ఎవరు లేదు ఫ్రెండ్స్, మన హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా గెజిటెడ్ అనమాట. గ్రీన్ ఇంక్తో ఎవరైనా సైన్ పెడితే వాళ్ళందరూ వచ్చేసి గెజిటెడ్ అయిపోతారు అనమాట. మీరు వచ్చేసి వాళ్ళ దగ్గర స్టాంప్ వేయించుకొని సైన్ పెట్టేయాలన్నమాట. ఇక్కడ అన్ని మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెడతారో అన్నిటి మీద అయితే మీరైతే సైన్ పెట్టేయాలి. ఇంకా ఫోటో మీద మీరు వచ్చేసి అప్లికేషన్లో పెట్టిన ఫోటో మీద కూడా స్టాంప్ వేయించి సైన్ అయితే గెజిటెడ్ మీద పెట్టించుకోవాలన్నమాట. గెజిటెడ్ సైన్ అయితే పెట్టించుకోవాలి. తర్వాత ఫైనల్గా మనం వచ్చేసి వీటిని ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలానే ఫోల్డ్ చేయాలి. అందరూ వచ్చేసి మన అప్లికేషన్ అనేది పైన కనిపించాలన్నమాట, మన ఫోటో అనేది. సో ఇలా ఫోల్డ్ చేయాలి. మీరు అందరూ వచ్చేసి, నేను అప్లికేషన్ అది నార్మల్గా చూపించాను, మీరు వచ్చేసి ఒరిజినల్ అప్లికేషన్ పెట్టండి. మీకు జస్ట్ ఒక శాంపిల్గా నేనైతే చూపించాను. తర్వాత మనకి ఎన్వలప్ ఉంది కదా, మనం వచ్చేసి 2 ఫ్రమ్ అడ్రస్ 2 రాస్తున్నాం. ఆ ఎన్వలప్లో మనం ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు మన సర్టిఫికేట్స్ ఇలా ఫోల్డ్ చేసి మొత్తం ఒకేసారి అయితే ఆ ఎన్వలప్లో అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో చూడండి నేను ఎలా పెడుతున్నానో మీకు అర్థమవుతుంటుంది. సో ఇవన్నీ మనం వచ్చేసి ఎన్వలప్లో పెట్టాలన్నమాట. దీంతో పాటు మనకు వచ్చేసి మనం డీడీ తీసుకుంటాం. డీడీ ఎలా తీయాలన్న కూడా వీడియో చేశాను. ఆ డీడీ బిల్ని కూడా మీరు వచ్చేసి దీంట్లో అయితే మ్యాండేటరీగా వేయాలి ఫ్రెండ్స్. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్, దాంట్లో 3 స్టాంపులు అయితే అతికేయాలి. నేను అతికించలేదు, మీరు ఆ 3 స్టాంపులు అతికించి దాంట్లో అయితే అది పెట్టాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు వచ్చేసి ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లికేషన్లో అయితే పెట్టాం. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి అయితే మనకైతే అవసరం ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీరు వచ్చేసి ఫోటో అన్నమాట, ఫోటోగ్రాఫ్, దాన్ని అయితే ఎన్వలప్లో వేయండి. దాని తర్వాత దీన్ని క్లీన్గా వచ్చేసి గమ్తో అయితే పేస్ట్ చేసేయండి, తగిలించేయండి. సో ఇలా అయితే కంప్లీట్గా అప్లికేషన్ ఫిల్ చేసి మన 3 అప్లికేషన్స్ సర్టిఫికేట్స్తో పాటు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ స్టాంప్, తర్వాత మన ఫోటోగ్రాఫ్, తర్వాత డీడీ మొత్తం అయితే ఇలా ఫిలప్ చేసి ఇలా అయితే పెట్టాలి ఫ్రెండ్స్. సో ఇది వీడియో అయితే. దాని తర్వాత మీరు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, తర్వాత వచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.